శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. కన్యా రాశి జాతకులకు చూసుకుంటే కనుక ఈ మహాశివరాత్రి పర్వదినంలోపు అంటే ఈ ఫిబ్రవరి 15వ తారీఖున రాబోతున్నటువంటి మహాశివరాత్రి పర్వదినంలోపు ఆ శివయ్య అనుగ్రహంతో ఈ కన్యా రాశి వారికి వీరు ఖచ్చితంగా 4 శుభవార్తలు వింటారు. అలాగే వీరికి 2 కోరికలు కూడా తీరబోతూ ఉన్నాయి. అయితే కన్యా రాశి వారికి ఈ సమయంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ముఖ్యంగా కన్యా రాశి వారు ఈ మహాశివరాత్రి పర్వదినంలోపు వీరు వినబోయే 4 శుభవార్తలు ఏమిటి, అదేవిధంగా వీరికి తీరేటటువంటి ఆ 2 కోరికలు ఏ విధంగా తీరుతాయి, ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీ గురించి ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ యొక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకి వెళ్తే కనుక కన్యా రాశి జాతకులకైతే ఈ వీరు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఈ ఫిబ్రవరి 15వ తారీఖున రాబోతున్నటువంటి మహాశివరాత్రి పర్వదినంలోపు అయితే ఆ శివయ్య అనుగ్రహంతో వీరైతే ఈ సమయంలో 4 శుభవార్తలు వింటారు. అలాగే వీరికి ఎంతో కాలంగా ఉన్నటువంటి 2 చిరకార కోరికలు నెరవేరుతాయి. అయితే ఈ మహాశివరాత్రిలోపు వీరు వినబోతున్న మొట్టమొదటి శుభవార్త విషయానికి వస్తే కనుక ఎవరైతే కన్యా రాశి వారు ఎప్పటి నుంచో పెళ్ళిళ్ళు చేసుకోవాలని కలలుగంటున్నారో వారికి ఈ సమయంలో ఒక మంచి పెళ్లి సంబంధం అనేది కుదురుతుంది. మీకు ఆ సంబంధం నచ్చుతుంది, అలాగే వారికి కూడా మీ పెళ్లి సంబంధం నచ్చుతుంది. ఈ విధంగా పెళ్లికి సంబంధించిన శుభ వార్తను మీరు వినబోతూ ఉన్నారు. ఆ శుభ అనుగ్రహంతో మీకు ఖచ్చితంగా ఈ మహాశివరాత్రి లోపు వీరు శుభవార్త వింటారు. అదేవిధంగా మీకు పెళ్ళిళ్ళు జరిగి తీరుతాయి అనేటువంటి ఒక శుభవార్త మీరు మహాశివరాత్రి లోపు వినబోతూ ఉన్నారు. ఇక రెండవ శుభవార్త విషయానికి వస్తే కనుక కన్యా రాశి వారికి ఈ మహాశివరాత్రి లోపు ఆ శుభ అనుగ్రహంతో ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉన్న ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలో మీరు గతంలో ఇంటర్వ్యూస్కు అటెండ్ అయ్యి లేదా ఆ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ అలసిపోయి ఒక ఫోన్ కాల్ కోసము ఈమెయిల్ కోసము ఎదురు చూస్తూ ఉంటే కనుక ఈ మహాశివరాత్రి లోపు అయితే మీకు ఒక ఉద్యోగం రాబోతుంది అనేటువంటి ఒక ఫోన్ కాల్ కానీ ఒక ఈమెయిల్ కానీ రాబోతూ ఉంది. ముఖ్యంగా శివయ్య అనుగ్రహంతో మీకైతే ఈ మహాశివరాత్రి లోపు ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు. ఈ శుభవార్త మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఎంతో సంతోషాన్ని కలిగజేస్తుంది. ఇక మహాశివరాత్రి పర్వదినంలోపు కన్యా రాశి వారు వినబోతున్న మరొక శుభవార్త ఏంటి అంటే కనుక ఎవరైతే ఉద్యోగస్తులు ఎప్పటి నుంచో మీ ఉద్యోగ బాధ్యత సక్రమంగా నిర్వహిస్తూ ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగస్తులు కన్యా రాశిలో ఎంతో నిరాశలో ఉన్నారో వారికి మహాశివరాత్రిలోపు ఆ శివయ్య అనుగ్రహంతో మీరైతే ఖచ్చితంగా మీ ఉద్యోగంలో ప్రమోషన్ రాబోతుంది అనేటటువంటి ఒక శుభవార్తను మీ పై అధికారుల ద్వారా వినబోతూ ఉన్నారు. ఖచ్చితంగా మీ జీవితం ఈ శివరాత్రి నుంచి మారబోతుంది. అదేవిధంగా మీకు జీతాలు కూడా పెరుగుతాయి. ఇక ముఖ్యంగా ఈ మహాశివరాత్రిలోపు కన్యా రాశి వారు వినబోతున్న 4వ శుభవార్త విషయానికి వస్తే ఏమిటి అంటే కనుక ఎవరైతే కన్యా రాశి జాతకులకు ఎప్పటి నుంచో మీకు స్థిరాస్తికి పరంగా కోర్టు కేసులో ఏమైనా వివాదాలు అంటే స్థిరాస్తికి సంబంధించిన వివాదాలు ఎప్పటి నుంచో మీరు అవి పెండింగ్లో ఉంటే కనుక ఈ మహాశివరాత్రి లోపు అయితే శివయ్య అనుగ్రహంతో మీకు కోర్టు తీర్పు అనుకూలంగా రాబోతుంది అనేటటువంటి శుభవార్త మీకు చివర పడుతుంది. ఈ విధంగా శివయ్య అనుగ్రహంతో మీకు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న కోర్టు కేసు ఈ శివరాత్రిలోపు మీకు సఫలమవుతుంది. మీకు అనుకూలంగా తీర్పు రాబోతూ ఉన్నాయి అనేటువంటి గుడ్ న్యూస్ని మీరు వినబోతూ ఉన్నారు. ఇక కన్యా రాశి జాతకులు అయితే ముఖ్యంగా మీకు ఈ మహాశివరాత్రిలోపు అయితే 2 కోరికలు తీరబోతూ ఉన్నాయి. అవి ఏమిటి అంటే కనుక మొదటి కోరిక విషయానికి వస్తే కనుక ఎవరైతే కన్యా రాశికి చెందిన విద్యార్థులు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడి చదువు కోసం కానివ్వండి, ఉద్యోగం కోసం కానివ్వండి, వ్యాపారం కోసం కానివ్వండి మీకు విదేశాలకు వెళ్ళి అక్కడ మీ పనులు నెరవేర్చుకోవాలని ఎప్పటి నుంచో కోరిక ఉంది. కాకపోతే ఏదో ఆటంకాల వల్ల మీకు ఇంతకాలము అది పెండింగ్ పడుతూ వచ్చింది. ఇప్పుడు ఈ మహాశివరాత్రిలోపు ఆ శివయ్య అనుగ్రహంతో మీకు విదేశాలకు వెళ్తున్నారనే ఒక గుడ్ న్యూస్ రాబోతూ ఉంది. అంటే మీ పాస్పోర్ట్ అనేది సక్సెస్ఫుల్గా మీకు అందబోతుంది. ఇక విదేశాలకు వెళ్ళే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరి మీరు ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక తీరబోతూ ఉంది. ఇక రెండవ కోరిక విషయానికి వస్తే కనుక ఎవరైతే కన్యా రాశికి చెందిన వ్యక్తులు అంటే ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారం చేసేవాళ్ళు కానివ్వండి 2-3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బులు సంపాదించడానికి ఎంతో కాలంగా మీరు చేస్తున్న కృషి ప్రయత్నం ఈ సమయంలో మీకు ఫలించబోతుంది. అంటే ఒక ఆదాయ మార్గం ద్వారా ఇప్పుడు మీకు డబ్బులు సంపాదిస్తున్నారు. ఆ ఆదాయం మీకు సరిపోక మీరు ఇంటిని నడిపించలేక ఆర్థిక ఇబ్బందులు పడుతూ వచ్చారు. ఇక ఈ మహాశివరాత్రి లోపు అయితే మీకు మరొక ఆదాయ మార్గం అని రాబోతుంది. ఆ ఆదాయ మార్గం మిమ్మల్ని వెతుకుంటూ వస్తుంది. ఒక వ్యక్తి ద్వారా కానివ్వండి, ఒక ఫోన్ ద్వారా కానివ్వండి మీరు చేసిన ప్రయత్నం ఫలించబోతుంది. ఈ విధంగా శివ అనుగ్రహంతో మీరు మహాశివరాత్రి లోపు ఒక 2-3 ఆదాయ మార్గాలు
మీకు ఫలించబోతున్నాయి. దీని కారణంగా మీకు ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. మీ కుటుంబం ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. ఇక ఈ విధంగా చూస్తే గనుక కన్యా రాశి జాతకులకు ఈ మహాశివరాత్రి లోపైతే ఆ శివ అనుగ్రహంతో 4 శుభవార్తలు వింటారు. అలాగే 2 కోరికలు తీరబోతూ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.